మంచి వీకెండ్ గెట్ అవే ఫ్రమ్ హైదరాబాద్ మొత్తం మ్యాప్ కనిపిస్తుంది. యుల్ గెట్ ద పర్ఫెక్ట్ వ్యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వెళ్తుంది నర్సాపూర్ ఫారెస్ట్. ఇది ఒక మంచి వీకెండ్ గెట్ అవే ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పగలుగుతాను. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ గా వర్షం పడింది. ఇంకా మేము కొద్దిసేపు ఆగి టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంకో దగ్గర ఆగాము, ఎందుకు అంటే రెయిన్ కోట్స్ కొనుక్కోవడానికి. వీళ్ళు నా ఫ్రెండ్స్, మేము అందరం కలిసి ఒక 12 మెంబర్స్ మేము వెళ్ళాము. మిగతా వాళ్ళందరూ కెమెరా షై, సో వాళ్ళని చూపించట్లేదు. నర్సాపూర్ ఫారెస్ట్ రీచ్ అవ్వగానే అక్కడ బయట వెహికల్స్ పార్క్ చేసేసి ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము. అడల్ట్స్ కి టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్ కి 20 అండ్ కెమెరా ఉంటే 100 రూపీస్. మా వాళ్ళు టికెట్ తీసుకునే లోపు నేను మా ఫ్రెండ్ అయితే ఒక వీడియో తీసుకున్నాము. మన దగ్గర ఏ బ్యాగ్ ఉన్నా సరే సబ్మిట్ చేసేయాలి. ఫుడ్ మాత్రం అస్సలకి అలవ్ లేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళాక నాకు చాలా మంకీస్ ఉంటాయి. ఇంకా వాటర్ కోసం అయితే ఒక స్టీల్ బాటిల్ క్యారీ చేయొచ్చు. ఇంకా గర్ల్స్ అన్న తర్వాత ఫొటోస్ వీడియోస్ కామనే కాబట్టి ఇంకా స్టార్ట్ చేసాము వీడియోస్ ఫొటోస్ చేయడము. ఎంట్రన్స్ నుండి కొంచెం దూరం వెళ్ళగానే మీకు మొత్తం మ్యాప్ కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో మీకు 500 మీటర్స్ లో వాచ్ టవర్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మీరు చాలా కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఆబ్వియస్ గా మేము 500 మీటర్స్ దారినే ఎంచుకున్నాము. ఇలాంటి మంచి వెదర్ అండ్ మంచి వ్యూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ చిన్నపాటి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. దారి పొడవుగా ఇలా డిఫరెంట్ సీటింగ్ ఏరియాస్ ఉన్నాయి. మేమైతే అసలు ఏ ప్లేస్ ని కూడా వదలలేము, ప్రతి దగ్గర ఫోటోస్ దిగుకుంటూ ఉన్నాము. మీరు కూడా ఒకవేళ ఈ ప్లేస్ కి వెళ్ళి ఉంటే లేదా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మంకీస్ తో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇది మనం ఎక్కబోయే వాచ్ టవర్. ఇది చాలానే హైట్ లో ఉంది. మీరు ఎక్కే ముందు అక్కడ రాసిన ప్రికాషన్స్ చదవడం అయితే మర్చిపోకండి. వాచ్ టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కినప్పుడు అయితే వ్యూ అంతేం కనిపించలేదు, కానీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కి ఎక్కినప్పుడు అయితే వ్యూ అత్రిపోయింది. నాకైతే వా అసలు ఎంత బాగుంది వ్యూ అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ వాచ్ టవర్ 3 సైడ్స్ మొత్తం గ్రీనరీ ఉంది, ఒక్క సైడ్ మాత్రం వాటర్ ఉంది. ఇంకా అందులోనూ వర్షం పడుతుంది. భలే ఉంది వ్యూ మాత్రం. మీరు సమ్మర్ లో వస్తే ఎంత మంచి వ్యూ మిస్ అవుతారని చెప్తాను. ఈ టైంలో వెళ్తే మాత్రం యుల్ గెట్ ద పర్ఫెక్ట్ వ్యూ. ఈ చెట్లు మూవ్ అయ్యే విధానం చూసి అర్థమవుతుంది కదా అక్కడ ఎంతో మంచి గాలి ఉందనేది. మేమైతే చాలాసేపు ఆ వాచ్ టవర్ పైనే ఉండే ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ. మీరు ఒకవేళ ఇంకా నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళి ఉండకుంటే మాత్రం నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ ఫారెస్ట్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకా అసలు అర్బన్ ఫారెస్ట్ నుండి బయటికి రావాలి అని అనిపించకున్నా కూడా బయటికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. ఇంకా మనం పైనుండి చూసిన చెరువు ఏదైతుందో అటు సైడ్ వచ్చాము మేము. ఈ చెరువు మాత్రం నర్సాపూర్ ఫారెస్ట్ నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చూసారా గాలి ఎంతగానో వస్తుందో. చుట్టూరుగా మొత్తం పొలాలు అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి వీడియోస్ ఇద్దామని అనుకున్నాం, కానీ ఇంకా రిటర్న్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పి వెళ్ళలేదు. బయట నుండే వీడియోస్ తీసుకొని వచ్చాము. ఇంత మంచి ప్లేస్ చూసాక ఎగ్ బిర్యానీతో బంతా హే. ఇంకా మంచిగా మా ఫ్రెండ్స్ తో బిర్యానీ తినేసి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాక అక్కడ మక్కెన్లు కలుస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మక్కెన్లు తినేసి రిటర్న్ అయిపోయాము హాస్టల్కి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.